ఆడవాళ్ళు విడాకులు అప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది, మగవాళ్ళు చేస్తే అంత ఈజీగా రాదు. ఒకవేళ మగవాళ్ళు కూడా అప్లై చేశారనుకోండి, వైఫ్ సైన్ చేస్తే తప్ప శాంక్షన్ కాదు, దానికి చాలా టైం తీసుకుంటారు. ఇందులో ఏది కరెక్ట్? భార్య ఒప్పుకుంటేనే డైవోర్స్ వస్తుంట కదా, ఆమె సంతకం పెడితేనే డైవోర్స్ వస్తుంది కదా, అది బాగా మనకు సమాజంలో వినిపించే మాట. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా పెళ్ళి అనేది ఎంగేజ్లోనే చేసుకోవాలి. పెళ్ళికి కెరీర్కి సంబంధం లేదు. సర్టైన్ ఏజ్కి ఎట్లయితే ఒక కాలేజీకి వెళ్తావో, ఒక సర్టైన్ ఏజ్కి ఎట్లయితే సంపాదిస్తావో, ఒక సర్టైన్ ఏజ్కి కూడా పెళ్లి జరగాల. అందరు నన్ను అడుగుతుంటారు, ఏమని అడుగుతుంటారు, పెళ్ళిళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని అడుగుతారు. నేను ప్రధానమైన కారణం చెప్పేది ఏంటంటే, పెళ్ళిళ్ళు ఫెయిల్ కావద్దు అంటే వాళ్ళ పెళ్ళి ఎప్పటికీ ఫెయిల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు. హలో అండి నాగేశ్వర్ గారు. విడాకులకు సంబంధించి ఉన్నటువంటి 2 మిత్స్ లేకపోతే రియాలిటీ అంటారా, వాదన మాత్రమే అంటారా? ఒకటి, ఆడవాళ్ళు విడాకులు అప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది, మగవాళ్ళు చేస్తే అంత ఈజీగా రాదు. ఒకవేళ మగవాళ్ళు కూడా అప్లై చేశారనుకోండి, వైఫ్ సైన్ చేస్తే తప్ప శాంక్షన్ కాదు, దానికి చాలా టైం తీసుకుంటారు అని. ఇందులో ఏది కరెక్ట్? మీరు చెప్పింది అంతా డైవర్స్ అనేది ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైఫ్ అప్లై చేస్తే ఈజీగా వస్తుంది, లేకపోతే హస్బెండ్ అప్లై చేస్తే టఫ్ అవుతుంది అన్నట్టు అంత ఏముండదు చట్టంలో. ఓకే, జనరల్గా ఏంటంటే మన దగ్గర ఏంటంటే సమాజంలో అబ్బాయిలు ముందు డైవర్స్ అప్లై చేస్తే రాదు అనేది ఒకటి. రెండోది, భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంట కదా, ఆమె సంతకం పెడితేనే డైవర్స్ వస్తుంది కదా, అది బాగా మనకు సమాజంలో వినిపించే మాట. ఓకే, జనరల్గా డైవర్స్ అంటే ఏంది, ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితిని, అంటే పెళ్ళైన 2 వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితిని డైవర్స్ అంటారు. దానికి ఆడమొగ తేడా అంటే ఏమి ఉండదు చట్టంలో. చాలామంది ఏం చెప్తారంటే ఏంటంటే, చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని అంటుంటారు, కానీ అక్కడ బలహీనురాలు లేకపోతే బాధపడుతున్న వ్యక్తి అలా ఉంటుందా? అట్లేమి ఉండదు. డైవర్స్కి వచ్చినప్పుడు అట్లా ఏమి ఉండదు. డైవర్స్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటి అంటే, డైవర్స్ యాక్ట్ ఏది, మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు డైవర్స్ గురించి ప్రస్తావన ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా వైఫ్ హస్బెండ్ అనే పదాలు వాడలా, స్పౌజ్ అనే పదమే వాడిల్లు. సో స్పౌజ్ అనే పదంలో అది వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అప్పుడు ఇద్దరికి సమానంగా ఉన్నట్టే కదా. అవును. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే అది ఒక రకమైన, మీరు అన్నట్టు అది మిత్తది, అప్లై చేసుకుంటారేమో అని తిరుగుతుంటారు వీళ్ళు. ఇప్పుడు ఇంకా దీంట్లో ఖతర్నాక్ జోక్ ఏంది చెప్తానండి. ఇంకా జనాలందరూ ఏమంటారు, అబ్బాయి డైవర్స్ అప్లై చేసుకుంటే రాదంట కదా అని చెప్తారు. కానీ హైయెస్ట్ ఫైల్డ్ బై డైవర్స్ మెన్నే ఉంటుంది. మళ్ళీ ఇండియాలో అమ్మాయిలు ఎక్కువ డైవర్స్ అప్లై చేయరు, కాంప్రమైజ్గా అవుతుంటారు. లేదంటే వీళ్ళకి టెక్నికల్ ఏంటంటే, మేము డైవర్స్ అడిగితే మాకున్న రైట్స్ ఏమైనా పోతాయేమో, ఇప్పుడు అమ్మాయి డైవర్స్ వేసుకుంది అనుకో, అలిమోని రాదేమో, లేకపోతే మెయింటెనెన్స్ రాదేమో, ఉన్న రైట్స్ ఏమన్నా కోల్పోతానేమో భయానికి అమ్మాయిలు ఎక్కువ అప్లై చేయరు డైవర్స్. వీళ్ళు అబ్బాయి అప్లై చేసుకుంటే డైవర్స్ రాదంట కదా అని వీళ్ళే అంటారు, మళ్ళీ హైయెస్ట్ ఫైలింగ్ బై మెన్నే ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఎవరికైనా మనం చెప్పేది ఏంటంటే డైవర్స్ అంటే ఏంది అంటే, పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తితోని మనం కలిసి ఉండలేని పరిస్థితినే డైవర్స్ అంటారు, సింప్లిఫై చేస్తాక అంతే. సో నీకు ఏదన్నా ఒక వ్యక్తితో నువ్వు కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి కారణాలు చెప్తూ, ఈ ఈ ఈ ఈ పరిస్థితుల వల్ల నేను ఆ వ్యక్తితో కలిసి ఉండలేను అని చెప్పి నువ్వు అప్లై చేసుకుంటే కోర్టు దాన్ని వెరిఫై చేస్తుంది. ఓకే, ఈ కారణాలు అనేటివి డైవర్స్కు సరిపోతాయా, నిజంగానే ఈ కారణాల వల్ల ఈ వ్యక్తితో కలిసి జీవించలేడా అనేది కోర్టు వెరిఫై చేసుకొని అందులో నిజం ఉంది అనుకుంటే డైవర్స్ శాంక్షన్ చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇప్పుడు ఇందులోనే ఇంకొక కండిషన్ కూడా ఏంటంటే, హస్బెండ్ అప్లై చేసుకున్నాడు విడాకులకి, బట్ ఈవిడ యాక్సెప్ట్ చేయట్లేదు, సంతకం పెట్టట్లేదు, దానివల్ల విడాకులు కూడా ఆలస్యం అయిపోతున్నాయి. ఇప్పుడు హస్బెండ్ పోయి డైవర్స్ అప్లై చేసుకున్న తర్వాత వైఫ్ సంతకంతో పని ఏముంటుంది, వైఫ్ సంతకంతో పని ఏమి ఉండదు. అది మ్యూచువల్ డైవర్స్ అయితేనే వైఫ్ సంతకంతో పని ఉంటుంది. 2 వ్యక్తులు కూర్చొని, భార్యాభర్త కూర్చొని మాట్లాడుకొని మ్యూచువల్ డైవర్స్ అప్లై చేస్తే మీకు వైఫ్ సంతకం అవసరం. కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్ళి మనం కోర్టులో సబ్మిట్ చేసుకుంటాం. ఆ సబ్మిట్ చేసిన దాంట్లో మనం ప్రూవ్ చేసుకుంటే డైవర్స్ వచ్చేస్తుంది. వైఫ్ అభిప్రాయాన్ని తీసుకుంటారు తప్ప
ఆమె సంతకం ఏం కంపల్సరీ ఏం కాదు కదా డైవర్స్ తీసుకోవడానికి. ఆమె వల్ల మనకి ఇబ్బంది అవుతుందనే మనం కోర్టుకి వెళ్ళి డైవర్స్ అప్లై చేస్తున్నాము. అవును. దాంట్లో రాసిన దాంట్లో మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలా, కారణాలు రాస్తాం కదా, కారణాలలో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఉమ్. ప్రూవ్ చేసుకుంటే ఓకే రైట్, ఈ వ్యక్తితో కలిసి ఉండలేడు అని చెప్పేసి డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా సో ఆ కన్సెంట్ కానీ లేదు నాకు మ్యూచువల్గా నేను కూడా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని తనకు ఆ ఫీల్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ అమ్మాయి అభిప్రాయంతో సంబంధమే లేదు మనకు. అంతే. ఇంకా అమ్మాయి అభిప్రాయంతో సంబంధం లేదు. హస్బెండ్ వెళ్ళి అప్లై చేసిన వెంటనే వన్ సైడెడ్గా అబ్బాయి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత రాసిన విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఆయన. మనం ఏదైతే రాస్తామో దాన్ని ప్రూవ్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఏం రాస్తాము, ఇప్పుడు అమ్మా నాన్నలతో ఉండొద్దు, మీ అమ్మ నాన్నలతో ఉండొద్దు, మనం సపరేట్గా ఉందామని చెప్తా జనరల్గా. ఓకే అని ఫోర్స్ చేస్తుంది అనుకుందాం, దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలా. ఈ సందర్భాల్లో మా అమ్మ నాన్నతో కలిసి ఉండొద్దు, సపరేట్ కాపురం పెడదామంటుంది, దానికి ఉన్న సాక్ష్యాలు కానీ దాని సర్కమ్స్టెన్సెస్ కానీ మనం కోర్టులో ప్రూవ్ చేసుకుంటే మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా పుట్టింటికి వెళ్తుంటుంది, కాపురాలు చేయరు చక్కగా, ఓకే, కొంతమంది లైంగికంగా సహకరించరు, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఒక్కొక్క దగ్గర. సో దానివల్ల హరాస్మెంట్ చేస్తుంటారు కొంతమంది, అంటే అబ్బాయిలు కూడా హరాస్మెంట్ చేస్తున్నారు అనుకో, అది వేరే విషయం. అట్లా చేసినప్పుడు మనం రాసిన విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, అంతే. చేసుకుంటే మీకు డైవర్స్ వచ్చేస్తుంది. సో 6 నెలలు అయినా అలా చూడాలా? దీనికి ఒక టైం పీరియడ్ అనేది ఏదైనా ఉంటుందా ఫైల్ చేయడం? చట్ట ప్రకారం అయితే డైవోర్స్ అనేది 1 year లోపు క్లోజ్ చేయాలి. కంటెస్టెడ్ డైవోర్స్ అనేది చట్ట ప్రకారం 1 year లోపు క్లోజ్ చేయాలి. ఏది మనకు రాసిన దాని ప్రకారం ఎనీ డైవోర్స్ కేసు 1 year లోపల క్లోజ్ చేయాలని ఉంటుంది. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చారికి ఏమైందంటే ఏంటంటే మనకు కోర్టుల సంఖ్య చాలా తక్కువ ఉండటము, జడ్జెస్ సంఖ్య చాలా తక్కువ ఉండటము, డైవోర్స్ రేషియో విపరీతంగా పెరిగిపోవడం, అసలు భరించలేనంత రేషియో పెరిగిపోయింది, అసలు అంటే చెప్పలేనంత రేషియో. ఓకే, కరోనా తర్వాత ఇది ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ప్రాక్టికాలిటీకి వచ్చారికి ఏంటంటే ఎక్స్పర్ట్ అడ్వకేట్ కనుకుంటే ఒక 2 years లోపు క్లోజ్ చేయొచ్చు యావరేజ్గా. కానీ ఇండియాలో డైవోర్స్ రేషియో, డైవోర్స్ యావరేజ్ టైం వచ్చేసి ఇండియాలో 4 years. ఎవరన్నా అప్లై చేసుకుంటే 4 years పడుతుంది ఇండియాలో యావరేజ్ టైం. ఎవరన్నా స్పెషలిస్టులు ఉండి ఎక్స్పర్ట్స్ ఉంటే దాన్ని రిడ్యూస్ మనం ఒక 2 years లోపు, చట్టంలో రాసిన 1 year కాదు, అట్లా యావరేజ్ టైం కాకుండా ఒక 2 years లోపు క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ డైవోర్స్ ఫైల్ చేశాడు, శాంక్షన్ అయిపోయింది, అప్పుడు వైఫ్కి భరణం చెల్లించాల్సి ఉంటుందా, కండిషన్ ఉంటుందా? అప్పుడు అదే చెప్తున్నాం మనం. ఇప్పుడు మనకు భారతదేశంలో ఉన్న అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సమస్య ఒకటే ఉంటుంది, ఏంటి, కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా, భార్య భర్తలు సమస్య ఒకటే. ఓకే, పార్టీస్ ఇద్దరు ఉంటారు, ఎవరు, భార్య భర్త లేదా 2 కుటుంబాలు. కానీ చట్టానికి వచ్చారు ఒక 7 నుంచి 8 చట్టాలు ఉంటాయి ఇద్దరి మధ్యలో. సో డైవోర్స్ అనే ఇష్యూ వేరు, అలిమోని అనే ఇష్యూ వేరు, డొమెస్టిక్ వైలెన్స్ వేరు, 498 వేరు, మెయింటెనెన్స్ వేరు, చైల్డ్ కస్టడీ వేరు. ఓకే, ఇవన్నీ వేరు వేరు. ఇది దేని దానికి కోర్టు ఉంటుంది, సపరేట్ కోర్టు ఉంటుంది, సపరేట్ కోర్టులు, సపరేట్గా కేసులు, సపరేట్ వ్యవస్థ అంతా ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాలలో డైవర్స్లనే మనం అలిమోని అడిగే అవకాశం కూడా ఉన్నప్పుడు ఇవ్వాలా వద్దనేది కోర్టు విల్ డిసైడ్. సో అది ఆ కండిషన్ యాడ్ చేయాలి, అందులో ఆ కండిషన్ యాడ్ చేయాలా. కానీ మనకు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఏంటంటే చాలామంది మనకు భారతదేశంలో డైవర్స్లో ఎవరు వేస్తారు, జనరల్గా అబ్బాయి ఎక్కువ వేస్తారు కాబట్టి అబ్బాయి దాంట్లో రాయనికి రాదు కదా. ఆ అమ్మాయి ఏమైనా సపరేట్గా అడిగినప్పుడు, అలిమోని అనేది సపరేట్ అడిగినప్పుడు దానిపైన ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఆమెకి ఏముందనేది చూస్తారు. ఒకవేళ ఇప్పుడు అబ్బాయి డైవోర్స్ కేసు ఫైల్ చేశాడు, అదే టైంలో అమ్మాయి కూడా అదే హస్బెండ్ మీద అలిమోని కోసం ఇంకోటి ఫైల్ చేసుకోవచ్చు. అదే టైంలో అలిమోని కూడా ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత 498 ఫైల్ చేయొచ్చు, తర్వాత మెయింటెనెన్స్ ఫైల్ చేయొచ్చు, చాలా ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఫైల్ చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ వేరు కోర్ట్స్. అవే అందరు కన్ఫ్యూజ్ ఏంది దేశంలో అంటే ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ వేరు, 498 వేరు, ఈ 2 డిఫరెంట్ టాపిక్స్. ఓకే, చాలామంది చదువుకున్న వ్యక్తులు కూడా ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయి నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది సార్ అంటాడు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టే కేసు కాదు అది. ఓకే, అది కోర్టులో కానీ లేదంటే ప్రొటెక్షన్ ఆఫీస్ దగ్గర కానీ పెట్టుకునే కేసు. అది సివిల్ నేచర్. ఓకే, 498 అనేది క్రిమినల్ నేచర్. ఓకే, ఒక ఆడపిల్లకు అత్తామామ ఇంట్లో భర్త ద్వారా కానీ అత్తామామల ద్వారా కానీ ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ లేకపోతే ఫైనాన్స్ పరంగా కానీ ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కేసు వేస్తారు. ఆ 498 కేసు వేసినప్పుడు ఎఫ్ఐఆర్లు ఏం చేస్తారంటే ఏంటంటే వీళ్ళు కట్నాల గురించి రాస్తారు కాబట్టి
498తో పాటు డిపి యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 3 and 4, 5 and 6, 3, 4 ఏదో కూడా పెడతారు. ఈ చాలా మంది ఏదో కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఏంటంటే డిపి యాక్ట్ని పట్టుకొని డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటుంటారు. చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ప్రధానంగా 498 వేరు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేరు. ఇది చాలామందికి తెలియదు. ఇది వేరెందుకో కూడా చెప్తాను నేను. 498 అనేది ఓన్లీ పెళ్ళైన మహిళలు మాత్రమే, ఓన్లీ పెళ్ళైన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది 498 అనేది. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అండ్ స్టేటస్ వర్తిస్తుంది. ఓకే, ఈవెన్ కూతురైనా ఎనీ లేడీ. కానీ భారతదేశంలో దాన్ని విపరీతంగా వాడేది పెళ్ళైన మహిళలే. ఓకే, భారతదేశంలో దాన్ని విపరీతంగా వాడేది పెళ్ళైన మహిళలే. దానివల్ల అది వాడకం అనేది పెళ్ళైన మహిళలు వాడటంతో ఏమైందంటే అది డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెళ్ళైన వాళ్ళ కోసం కూడా అనుకుంటుంటారు అందరూ. కానీ అది కాదు, దాని ఉద్దేశం అది కాదు. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ప్రతి ఆడపిల్ల, భారతదేశంలో పుట్టిన ఏ ఆడవాళ్ళకైనా వర్తించే చట్టం అది. ఓకే, అంటే ఆ భారతదేశంలో పుట్టిన ఆడపిల్లకు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఏ రకమైన ఇబ్బంది కలిగినా వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. కోర్టులో కానీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఇది చాలామంది తెలియదు. అసలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మీద చాలామందికి అవగాహన లేదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే అందరూ పెళ్ళైన మహిళలకే అనుకుంటుంటారు. ఓకే, ఒక ఆడపిల్ల కుటుంబంలో ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా ఆమె వెళ్ళి వేసుకోవచ్చు కేసు. ఏది మీరు కోర్టులో వేసుకోవచ్చు, లేదా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటాం దాన్ని. ప్రతి డిస్ట్రిక్ట్ ఉంటారు కంపల్సరీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వేసుకోవచ్చు. సో మరి అడగచ్చు, మరి ఎందుకు వాడతాం లేదని చెప్పేసి. అందుకే దాంట్లో చట్టం మీద అవగాహన లేదు. సో ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది కూడా చట్టంలో రాసి ఉంటుంది. ఇంట్లో పుట్టిన ప్రతి ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంటుంది. దాంట్లో అమ్మాయిల్ని మనం అంటే కుటుంబంలో ఉన్న ఏ అమ్మాయినైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టేటస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే పిలవాలి. అత్తగారిలు కావచ్చు, ఏదైనా రెస్పెక్ట్ ఇచ్చే పిలవాలి. వాళ్ళని కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి చట్ట ప్రకారం. ఓకే, మనం మామూలుగా మనం ఓసేయానో రావ్యానో పోవ్యానో లేకపోతే మనం జనరల్గా వెక్కిరించడానికో లేకపోతే సరదాకో అసెం చేస్తానికో ఏదో లడ్డుదానా ఏదో అంటుంటాం కదా జనరల్గా. పొట్టిదానా, లడ్డుదానా ఏదో అంటాం మనం. దాన్ని నేమ్ కాలింగ్ అంటారు. అంటే అట్లా పిలవనికి కూడా లేదా చట్ట ప్రకారం. ఇది ఎంతమంది తెలుసు? ఒక అమ్మాయిని రెస్పెక్ట్ ఇచ్చే పిలవాలి అనేది చట్టంలో స్పష్టంగా చెప్తారు. అంటే ఆ గౌరవాన్ని కాపాడాలనే చెప్తారు. వాళ్ళకు ప్రాపర్ చదువులు ఇవ్వాలి, ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలి, ప్రాపర్ సేఫ్టీ ఇవ్వాలి. ఇవన్నీ చట్టంలో రాసి ఉంటాయి. వాళ్ళు జాబ్కి వెళ్తా అంటే ఆపకూడదు. ఓకే, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఇతర కుటుంబ సభ్యులను రాసి ఉంటుంది. ఓకే, సో అది దానికి ప్రతి ఆడపిల్ల కోసం పెట్టిన చట్టం ఏమైపోయిందంటే అది పాపులర్ ఫర్ దీనికి అయిపోయింది, ఒక దగ్గర అయిపోయింది అది. అట్లా ఎందుకు అంటే ఏంటంటే ఇతర రిలేషన్షిప్లో ఏంటంటే ఎగెనిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకు వెళ్ళటానికి ఇష్టపడరు భారతదేశంలో. ఏదైనా హరాస్మెంట్ ఉన్నా భరిస్తారు, లేకపోతే బ్యాడ్ పిచ్చోళ్ళే అని వీళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు అయితే బయటికి వెళ్ళిపోతారు కదా అని ఏదో అట్లా వీళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు తప్ప కుటుంబ సభ్యుల మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం అంటే ఇప్పుడు ఇంట్లో మిగతా మగపిల్లలు ఉంటారు కదా, అన్నదమ్ముల మీద కావచ్చు, లేకపోతే తండ్రి, చాలా సందర్భాల్లో తండ్రులు కూడా ఇబ్బంది పెడుతుంటారు ఆడపిల్లల్ని. ఓకే, చాలా సందర్భాల్లో పెడుతుంటారు మన భారతదేశంలో. ప్రాపర్ చదువు చెప్పివ్వకుండా కావచ్చు, తర్వాత నేమ్ కాలింగ్తో ఇష్టం ఉన్నట్టు పిలవటం కావచ్చు, నెగ్లిజెన్సీ చేయటం కావచ్చు, సేఫ్టీ ఇవ్వకపోవడం, అవన్నీ కొన్ని ఉంటాయి. వీళ్ళకు చెప్పుకోరు. అది భారతదేశంలో అదే ప్రాబ్లం. అందుకనే అది లైమ్ లైట్లోకి రాలా. సో వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. 498 ఇస్ డిఫరెంట్, డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ కట్ చేస్తే మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ యాక్ట్ ఇస్ మళ్ళీ డిఫరెంట్. ఓకే, కాబట్టి ఈ చట్టాల మీద ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఏదైతే మనకు సమాజంలో ఈ చట్టాల మీద అవగాహన లేదు ఎవరికి. ఓకే, ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అందరూ. ఇవన్నీ ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క చట్టం చేసిండ్రు. ఆ పర్టికులర్ పర్పస్ కోసమే దాన్ని వాడాలి. మనం ఏం చేస్తాం, ఇక ఒక్కసారి డైవోర్స్ ఇష్యూ అయిందనుకోండి, ఇద్దరు భార్యాభర్త మధ్యలో అన్ని కేసులు వేసేస్తారు అందరూ. ఎవరికి ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు వేసేసి అన్ని రకాల కోర్టు వస్తుంటే తిరుగుతుంటారు. అట్లా
కాబట్టి ఏంటంటే నేను అందరికీ సిన్సియర్గా చెప్పేది ఏంటి అంటే ఇప్పుడున్న యూత్కి ఓకే డైవర్స్ రేషియో పెరిగింది ఓకే పెరిగి పెళ్లి చేసుకొని మీరు కోట్ల చుట్టూరు తిరగటం కంటే ఇది ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి పెళ్ళిళ్ళల్లో ప్రతి యువత ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కంపల్సరీ 100% పాటించాల్సిందే. ఏంటి అంటే పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీ ఈ భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాల మీద కంపల్సరీ మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు డ్యామేజీ కంట్రోల్ అవుతుంది. అట్లీస్ట్ మీకు ఐడియా ఉంటే, చట్టాల మీద ఐడియా ఉంటే డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, చట్టాల మీద మనకి ఇంతకుముందు ఏంటంటే సోషల్ పోలీసింగ్ ఉంటుండే. సోషల్ పోలీసింగ్ అంటే ఏంటి అంటే సమాజం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే. ఓకే, ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సమాజం. ఓకే, ఎట్లా ఇంతకుముందు ఒక పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఎక్కువ ఉన్నా, పండుగకి వచ్చి ఒక 2 రోజులు ఎక్కువ ఉన్నా పక్కింటోళ్ళే పంపించేస్తుండే. అడుగుతుండే ఏమైంది మీ అత్తకు వీనికి ఏమైనా గొడవ అయిందా, లేకపోతే మీ ఆయన నేను చక్కగా చూసుకోవటం లేదా అని వీళ్ళు ఇండైరెక్ట్గా ఎందుకున్నామని అడగకుండా ఇండైరెక్ట్గా అడగటంతో అప్పుడు వీళ్ళు కూడా నామోషిగా ఫీల్ అయిపోయి అరే ఎందుకు వచ్చి చికాకులు ఏడు ఉంటే అందరికి డౌట్ వస్తుంది, మా ఇద్దరికి ఏదో గొడవ అయిందని ఆ భయానికి పారిపోతుండే వీళ్ళు. ఓకే, ఇప్పుడున్న సమాజంలో పెళ్ళైన తెల్లారి కూడా ఒక అమ్మాయి వచ్చి ఒక 5 సంవత్సరాలు ఇంట్లోన్నా కూడా పక్కింటో అడిగే పరిస్థితి లేదు. వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, నాకెందుకు వాళ్ళతో, నాకేం సంబంధం, నాకు వాళ్ళ ఇంటి విషయం వాళ్ళ విషయం నాకేంది, ఉంటుంది పోతా నాకేంది అని చెప్పేసి సమాజం కూడా ప్రశ్నించడం మానేసింది. సో ఎప్పుడైతే ఈ సమాజం సోషల్ పోలీసింగ్ అనేది పోయిందో అప్పుడు మనిషి చట్టాల మీద ఆధారపడాలి, వేరే ఆప్షన్ లేదు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఇప్పుడున్న పెళ్ళిళ్ళని ఏంది చట్టాల మీద అవగాహన లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, చేసుకున్న తర్వాత ఏమవుతున్నది, రఫక్కన ఏదో గొడవ అవుతున్నది. గొడవ కాగానే అప్పుడు రఫక్కన చట్టాల మీద అవగాహన వేసుకొని అట్లెట్లా ఈ చట్టం అట్లెందుకుంది, ఇట్లెందుకుంది, ఇది ఇట్లా ఉండాల్సింది కాదా, నాకెట్లా వర్తిస్తుంది, రకరకాల ప్యానిక్ అవుతుంటారు వీళ్ళు. ఓకే, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీకు వచ్చింది అంటే భారతదేశంలో ఉన్న చట్టాల మీద, ఎందుకంటే మీరు తర్వాత కోర్టుకు వచ్చి ఈ కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత అడ్వకేట్లను బ్లేమ్ చేసి, కోర్టును బ్లేమ్ చేసి, తర్వాత వ్యవస్థను బ్లేమ్ చేసి, తర్వాత ఎవరో ఒకరు పెళ్ళైన తర్వాత సూసైడ్ చేసుకోవడమో చంపడమో చేసి ఈ మొత్తం సమాజాన్ని బ్లేమ్ చేయడం కంటే ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీకు పెళ్ళి ఆలోచన వచ్చింది అంటే ప్రశాంతంగా ఒక రోజు కేటాయించుకొని మంచి టాప్ మోస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు చట్టాల మీద అవగాహన చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలొద్దని డిసైడ్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ అది 100% నేను అందరికి ఇచ్చే సలహా అది. ఎందుకు అంటే ఏంటంటే వీళ్ళు ఎంత ప్రాబ్లమేటిక్ అవుతుంది మాకు తెలుసా, ఒక్కొక్క వీళ్ళకి చట్టాల మీద అవగాహన ఉండదు. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు, వచ్చి కథం కూర్చుంటారు. ఏళ్ళ తరబడి కొన్ని విషయాలు చిన్న చిన్న పాటిస్తే ఏళ్ళ తరబడి తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి, జనరల్గా పెళ్లి కాగానే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, నా పక్కన వేసి ఇద్దరు పేరు మీద ఇల్లు కొంటారు. ఒకరు పైసలు ఇల్లు కొంటారు, ఒకళ్ళేమో ఈఎంఐ కడుతుంటారు, ఇద్దరు పేరు మీద ఉంటుంది. ఆ పక్కన గొడవైంది అనుకో ఆ ఇంటి కోసం మనం ఓడబీకలేక కావాలి దాన్ని. ఓకే, వీళ్ళు నాదాన్ని ఇద్దరు పేరు మీద ఉంది కాబట్టి నాదాన్ని ఇద్దరు తిరుగుతుంటారు. ఓకే, అది కస్టడీ ఆఫ్ ద గోల్డ్ ఫస్ట్ ప్రధానంగా. అందరు మంచిగా ఉన్నప్పుడు అందరు మంచిగా ఉంటారు, వీళ్ళ గోల్డ్ వాళ్ళకి పెడతారు, వాళ్ళ గోల్డ్ వీళ్ళకి పెడతారు, అటు పెడతారు, కథం. ఎప్పుడన్నా డౌట్ వచ్చింది అనుకో భార్య ఏం చేస్తుంది, పుట్టింటికి వెళ్ళి వస్తానో లేకపోతే ఫంక్షన్కి వెళ్ళి వస్తాను గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళ గోల్డ్ వాళ్ళ గోల్డ్ అందరు గోల్డ్ తీసుకోబోతుంది. చాలా సందర్భాల్లో కూడా ఏం చేస్తారు, అత్తగారు రాగానే మనం లాకర్లో పెట్టాలని చెప్పేసి అన్ని తీసుకెళ్తారు, ఆకరేట్ ఇయ్యరు గోల్డ్. ఇక గోల్డ్ కోసం ఇక పెద్ద పంచాయతీ. గోల్డ్ కోర్టులో ప్రూవ్ చేయడం చాలా కష్టం. గోల్డ్ కోర్టులో ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఓకే, లెక్కకు రాదు, కష్టం ప్రూవ్ చేయడం. కస్టడీ ఎట్లా, ఇప్పుడు ఒక బంగారు నాగు ఉందనుకో అది ఎవరి దగ్గర ఉందో మనం ఇప్పుడు అది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏమే దాచిపెట్టుకుని అత్తగారి ఇంట్లో ఉంది అనొచ్చు, అత్త దాచుకోలే తీసుకపోయింది అనొచ్చు. దానికి ఇప్పుడు ఆ గోల్డ్ ఏంది, అది ఒక పర్టికులర్ ఒకరు వాడేది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్క నెక్లెస్ ఉంది అనుకో, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది వాడతారు. దానిపైన ఏం పేరు కానీ దాన్ని ట్రాకింగ్ చేస్తానికి ఒక నెంబర్ కానీ ఏమి ఉండదు. సో గోల్డ్ కస్టడీ ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఓకే, కాబట్టి ఇట్లాంటి చాలా జాగ్రత్తలు. తర్వాత మనకు పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత పిల్లల ఉంటుంది,
మనం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరికీ అర్థం కాని విషయాలు ఏముంటాయి మ్యాట్రిమోనిషియస్లో అంటే ఏంటంటే పెళ్ళి అనేది ఎంగేజ్లనే చేసుకోవాలి. ఎంగేజ్లనే చేసుకోవాలి. ఎంత ఏజ్ మీరు చెప్తారు? నేనైతే 25 బిలో అబ్బాయిలు 100% చేసుకోమని చెప్తాను. 25 దాటుతుంది పెళ్ళికి, 25 దాటద్దు. ఓకే, ఈ అమ్మాయిలు అంటే ఇక 22, 23, ఓకే 22, 21 కూడా 18 years లీగల్ ఏజ్ కాబట్టి 21కి వెళ్ళిపోమని చెప్తాను నేను అమ్మాయిలకు కూడా. ఎందుకు అంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ పెరిగిన తర్వాత వీళ్ళు 30కి 35కి వేసుకుంటే లైంగిక సామర్థ్యం ఉండటం లేదు ఇప్పుడున్న ఫుడ్కి. మా దగ్గరకు వచ్చే సమస్యలలో చాలామంది హయ్యెస్ట్ కంప్లైంట్స్ ఏంటి అంటే దెర్ ఇస్ నో సెక్షువల్ రిలేషన్షిప్ ఇన్ ద పార్టీస్. వాళ్ళకి ఆ ఏజ్ ఎంగేజ్లో చేయాల్సిన పని ఆడ 30 సంవత్సరాలకు ఉన్న ఫుడ్ దీని విపరీతంగా తాగుడు, పబ్బింగ్, ఇప్పుడున్న ఫుడ్ మొత్తం కల్తీ, స్ట్రెస్, స్టడీ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ట్రావెలింగ్తో వీళ్ళు చక్కగా చేస్తలేరు. దాంతో డిస్సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుంది. రెండోది పిల్లలు. ఆ ఏజ్లో పిల్లలు పుట్టే ఇప్పుడున్న మన రోగాలకు ఆ అమ్మాయిలకు చాలామందికి పీసీఓడీలు, పీసీఓఎస్లు, తర్వాత ఇతరత్ర థైరాయిడ్ సమస్యలు చాలామందికి ఉన్నాయి. వాటి వల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంది అందరికీ. ఓకే, తర్వాత ఒకవేళ ఆ ఏజ్లో పిల్లలు పుట్టినా వాడు ఎంగేజ్ వచ్చారు వీడు ముసలుడు అవుతాడు. అదే అంటున్నా, ఇక వాడు ఎంగిలికి వస్తాడు వీడు ముసలుడు అయిపోతాడు. సో ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో. ఇప్పుడు అందరికి నేను చెప్పేది ఎందుకు బర్నింగ్ టాపిక్ డైవోర్స్ అనేది భారతదేశంలో ఎందుకు బర్నింగ్ టాపిక్ అంటే ఏంటంటే ఈ డైవోర్స్ అనే దాని మీదనే మొత్తం దేశం అంతా ఆధారపడి ఉన్నది. కుటుంబ వ్యవస్థ మీదనే దేశం అంతా ఆధారపడి ఉన్నది. కుటుంబ వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే భారతదేశం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంట నేను ఎప్పుడు. ఒకప్పుడు మన చిన్నతనాలు అనుకుందాం సపోజ్, అప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే వాడు తాత కూడా అయ్యేటోడు కొడుకు మళ్ళీ పెళ్లి చేసి మళ్ళీ మనవని ఎత్తుకొని తిరిగి అవసరమైతే ముని మనవని కూడా ఎత్తుకొని తిరిగేటోళ్ళు అప్పుడు. ఓకే, ఇప్పుడు కొడుకు పెళ్లి చూడడం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసా ఇక, చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే పెళ్ళికి కెరియర్కి సంబంధం లేదు. నువ్వు ఒక ఏజ్కి సర్టైన్ ఏజ్కి ఎట్లయితే ఒక కాలేజీకి వెళ్తావో, ఒక సర్టైన్ ఏజ్కి ఎట్లయితే సంపాదిస్తావో, ఒక సర్టైన్ ఏజ్కి కూడా పెళ్లి జరగాల. పెళ్లి జరగటం ఇప్పుడు కెరియర్ సెటిల్ అయితే పెళ్లి చేసుకుంటా అంటే పోషించడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఏం పోషించడం ఉంటుందండి? ఎక్కడున్నా గదే 3 పూటలు తిండి కదా, నువ్వు ఎక్కడన్నా గయ్య బట్టలు వేసుకుంటావు కదా, వ్యక్తి స్థానం మారుతుంది, పోషించడం ఏముంటుంది? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న గదే 3 పూటలు తింటారు, ఇక్కడికి వచ్చినా గదే 3 పూటలు తింటారు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోషించడం? నీ ఏజ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నీకు ఎప్పుడైతే నేను అందరికీ చెప్తే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ ఏమవుతారు ఏంటంటే అందరు నన్ను అడుగుతుంటారు, ఏమని అడుగుతుంటారు, పెళ్ళిళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని అడుగుతారు. అందరు ఎందుకంటే డైవోర్స్ కేసులు ఎక్కువ చేస్తాం కాబట్టి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటారు. నేను ప్రధానమైన కారణం చెప్పేది ఏంటంటే పెళ్ళిళ్ళు ఫెయిల్ కావద్దు అంటే, ఓకే, వాళ్ళు సెక్సువల్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ పెళ్ళి ఎప్పటికీ ఫెయిల్ కాదు. నేను బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తాను. 30-35కి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏదో స్ట్రాంగ్ ఉంటారు. తినే తిండి, రాత్రులు తాగుడు, తెల్లవార్లు మనకు సోషల్ మీడియాలో ఉండు, తెల్లవార్లు బయట 3 గంటలకు పొద్దున్న లేచి బిర్యానీ, 4 గంటలకు బిర్యానీ. జనరల్గా మనకు ఒకటి ఉంది, జనరల్గా ఇల్లు అనేది ఏంది, ఒక మనిషి ఏ మనిషి అయినా రీఛార్జ్ కావడానికి ఇల్లు అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇల్లు ఛార్జింగ్ పాయింట్ టైప్లో. ఓకే, ఏంది మనం రోజంతా పొద్దున్న లేచి బయటికి పోతాం బతకడం కోసం. ఓకే, బతకడం కోసం, ఎదగడం కోసం బయటికి పోతాం. బయటికి పోయి పని చేస్తాం, స్ట్రెస్ తీసుకుంటాం, కష్టపడతాం, మానసికంగా కష్టపడతాం, శారీరకంగా కష్టపడతాం. ఒక్కొక్క జాబ్ చేసి రకరకాల సవాళ్ళని ఎదుర్కొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి రాగానే మంచి వాతావరణం ఉండి, కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమలు ఉండి, మంచిగా మాట్లాడుకొని, మంచిగా వండుకొని, కలిసి తినేసి ప్రశాంతంగా ఉండి హాయిగా పడుకుంటే మళ్ళీ మానసికంగా శారీరకంగా రీఛార్జ్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఖతర్నాక్ ఉంటుంది. ఓకే, మళ్ళీ పోతావు. ఓకే, సో ఇప్పుడు ఇంట్లో ఉంటే గొడవలు అవుతున్నాయని చెప్పేసి అందరు బయట ఉంటారు.
మారిపోయింది మారిపోయింది. ఛార్జింగ్ పాయింట్ వెతుకుతున్నారు బయట. ఛార్జింగ్ పాయింట్ ఏదో వెతుకుంటున్నారు రాత్రి అంతా పబ్బులల్లా, లేకపోతే పోయి బిర్యానీ సెంటర్లల్లా. ఇప్పుడు పొద్దున 3 గంటలకు పోయి బిర్యానీ తింటే ఏముంటుంది ఆరోగ్యం చెప్పి నాకు అర్థం కాదు. ఛార్జింగ్ పాయింట్లు అది ఇల్లు అనేది ఒక ఖతర్నాక్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఈ ఛార్జింగ్ పాయింట్లు ఇప్పుడు మనకు తెల్లవారులు ఎందుకు ఓపెన్ ఉన్నాయి అన్ని? హైదరాబాద్ నీకు తెల్లవారులు ఓపెన్ ఉంటాయి అన్ని. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఉండలేరు ఎవడు. ఇంటికి పోతే గొడవలు అవుతున్నాయో, ఇంటికి పోతే అదేదానో, ముఖం చూడబుద్ధి కావట్లేదానో, తలనొప్పులు వస్తాయని అందరూ బయట ఉండడం నేర్చుకున్నారు. అలా విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. విడాకులు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్క యువత కానీ పెళ్ళి అనేది ఎట్లా చేసుకుంటావు, చేసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు ఎంగేలో చేసుకుంటే మంచి హెల్త్ బాగుంటుంది, నీకు ఎంగేలి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, నీకు కాలు చేతులు ఆడతాయి, ఇంత పొరను ఎత్తుకొని సంఖ్యకేసుకొని తిరుగుతావు, జర అటాచ్మెంట్ పెరుగుతుంది. నువ్వు ఒక 50కి వచ్చినప్పుడు నీకు ఒక కొడుకు కరెక్ట్ ఉన్న ఏజ్లో వస్తే ఇద్దరు పంచుకోవడానికి బిడ్డున్న ఆ ఏజ్ గ్యాప్ అనేది తగ్గాల ఎట్లా. సో అట్లా తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేనున్నా అనుకో, నేను 45, నాకు 20 years కొడుకున్నాడు. బాండ్ అనేది డెవలప్ అవుతూ బాండ్ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా కదా. ఇప్పుడు నేను 45, నాకు 20 years కొడుకున్నాడు. సో మా బాండింగ్ ఎట్లుంటుంది, ఫ్రెండ్స్ లెక్క ఉంటాం మంచిగా జనరల్గా. ఏజ్ ఇప్పుడు ఒక 50, 60కి ఇప్పుడు 35కి పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు 35కి పెళ్లి చేసుకున్నాడు. వాడు 55లో రోగాలు పెట్టుకొని తిరుగుతుంటే కొడుకు వేసుకొని తిరుగుతున్నాడు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇంకా నువ్వు వాడు కొడుకు పెళ్ళి ఇప్పుడు చేస్తావు, వాడికి ఎవడైనా పుడితే వాడిని ఎప్పుడు ఎత్తుకుంటావు. నిన్న హాస్పిటల్కి చెప్తున్నారు అందరు. కాబట్టి ఇవి చెప్తే నమ్మరు. లేదు ఇప్పుడు కెరియర్ పెళ్ళికి సంబంధం లేదని నెత్తి నోరు బాదుకుంటున్నాను నేను. కెరియర్కి పెళ్ళికి సంబంధం లేదు. ఒకవేళ మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. కెరియర్కి పెళ్ళికి సంబంధం ఉంటే కెరియర్ బాగున్న వాళ్ళు అందరు ఖతర్నాక్ ఉండాలి కదా. డైవర్స్కి ఎందుకు వస్తున్నారు? నువ్వు కెరియర్ పరంగా ఖతర్నాక్ సెట్ అయి పెళ్లి చేసుకున్నావు, తర్వాత ఎందుకు పెళ్ళి ఎందుకు వాయిదా వేసి నువ్వు చేసుకుంటున్నావు అంటే, నా కెరియర్ మంచిగా ఉండాలా, నేను మస్తు పైసలు సంపాదించాలా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నావు. మరి పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు అంతా కెరియర్ బాగా తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు కదా, మరి డైవర్స్ రేషియో ఎందుకు జరుగుతున్నది? ఇది ఎంతమంది ఆలోచిస్తున్నారు? పెళ్ళికి కెరియర్కి చదువులకు సంబంధం లేదు. నేను పెళ్ళైన తర్వాత నేను LLB చదువుకున్నా, నేను పెళ్ళైన తర్వాత రకరకాల కోర్సులు చదువుకున్నా, నన్ను ఎవడు నాపినాడు పట్టి, లేకపోతే నాకు అడ్మిషన్ వేయలేదా, బాబు నీకు పెళ్ళి నువ్వు రావద్దు, పెళ్ళికి ముందు అన్ని చదువుకోవాలని ఎవడు నాపినాడు నన్ను. కెరీర్ ఇప్పుడు కాదు స్టార్ట్ చేయాల్సింది. అరే అసలు నాకైతే అసలు నవ్వొస్తుంది తెలుసా. అరే ఎంగేజ్లో పెళ్లి చేసుకుంటే వాడు ప్రశాంతంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, కానీ వాడిని తీసుకెళ్ళి వాడిని చదవమని చెప్పి 30 సంవత్సరాలకు పెళ్లి చేస్తే ఏముంటుంది జీవితం? ఇంకా రెండోది, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి కదా, మ్యాక్సిమం పెళ్ళిళ్ళు డైవర్స్కి వస్తాయి. ఓకే, జనరల్గా పెళ్ళికి అర్థం తెలియదు చాలామందికి. అందరు పెళ్ళి అంటే ఏమనుకుంటారు అంటే ఏంటంటే ఒక ఇంటి కింద నివసించడం అనుకుంటారు. పెళ్ళి అంటే ఒక ఇంటి కింద నివసించడం కాదు, కలిసి ఉండడం, ఒక చోటనే కలిసి ఉండడం, నివసించడం. పెళ్ళి అంటే 2 ఆత్మల్ని ఒకటి చేయటం. పెళ్ళి అర్థమైంది, ఆత్మలు కలవటం. పెళ్ళి అంటే ప్రేమకు శరీరాలు కలిస్తే సరిపోతుంది, ప్రేమకి శరీరాలు కలిస్తే సరిపోతుంది. పెళ్ళికి ఆత్మలు కలవాలి. 2 ఆత్మలు కలిసి ఉంటేనే పెళ్ళిది. అది మిస్ అవుతుంది. అందుకే మనకు పెళ్ళిళ్ళలో అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఆత్మలు కలవాలని అన్ని మంత్రాలు చదివి పెళ్లి చేస్తారు. ఎంతమంది పెళ్ళిని అర్థం చేసుకుంటున్నారు? ఫస్ట్ పెళ్ళిని ఎందుకు ఇప్పుడున్న యూత్ పెళ్ళికి ఎందుకు వ్యతిరేకంగా తిరుగుతుంది అంటే ఏంటంటే, వాళ్ళు ఏమైనా పెళ్ళి అంటే ఒక ఇంటి కింద కూర్చొని పండుకోవడం అనుకుంటారు అంతే. పెళ్ళి అంటే ఎప్పుడు కూడా చెప్తున్నారు ఈ సమాజానికి, పెళ్ళి అంటే 2 ఆత్మలే కలవాలి. 2 ఆత్మలు కలిసి ఏకమైతే ఒకటైతేనే పెళ్ళి. అప్పుడు అది బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతుంది. అప్పుడు ఆ పెళ్ళిలో ఉన్న మజా తెలుస్తుంది, ఒక వ్యక్తిని కలిసిన మజా తెలుస్తుంది. ఆ ఆత్మలు కలవటానికి ఏం చేయాలో ఆలోచిస్తే అర్థమవుతుంది. అదన్నీ కాదనుకొని విడాకుల వైపు ఆలోచించే విధానము, బ్రెయిన్ మనిషిది తక్కువైపోయింది. ఎంజాయ్మెంట్ అంటే ఏమనుకుంటారు అంటే, జనరల్గా తినటము, తాగటము, ఎగరటము అనుకుంటారు ఎంజాయ్మెంట్ అంటే.
ఒరిజినల్ ఎంజాయ్మెంట్ అంటే ఒక నచ్చిన వ్యక్తిని గడపటం. ఇప్పుడు నీకు ఒక బాగా నచ్చిన వ్యక్తి ఉన్నారు అనుకోండి, మరి ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు వండుకుందామా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది మనకు. అరే వస్తే బాగుండు కదా అనిపిస్తుంటుంది. వెయిట్ చేస్తుంటాము, ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటాము. వాళ్ళు వచ్చినప్పుడు ఆనందం అనిపిస్తుంది, బాడీలో ఒక పాజిటివ్నెస్ వస్తుంది, మంచిగా ముచ్చ పెట్టుకుంటారు. నచ్చిన వ్యక్తులు ఫ్రెండ్స్ ఉంటారు అనుకుంటాం, ఫ్రెండ్స్ ఎవరు జనరల్గా. వాట్ ఈస్ ద ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అంటే, మనకి ఎంజాయ్మెంట్ అంటే ఫైనల్గా ఎవరికైనా, డబ్బు ఉన్నోనికైనా డబ్బు లేనికైనా అడక్క తినటానికైనా ఒక నచ్చిన వ్యక్తితో గడపడమే ఎంజాయ్మెంట్. మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడకుండా ఎంజాయ్మెంట్. నీకు ఎన్ని వందల కోట్లు ఉన్నది, నీ దగ్గర రూపాయి లేకపోని, నీకంటే ఒక వ్యక్తి ఉండి మాట్లాడుకుంటేనే జీవితం. ఇది అర్థం చేసుకోవాలి. పెళ్ళిది చెప్పేటోడే ఉన్నాడు కూర్చొని ప్రశాంతంగా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే విడాకుల కోసం వచ్చే వాళ్ళకి ఇవన్నీ చెప్తారా మీరు? ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరికి నేను ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నా. ఇప్పుడు నేను 25 years అయింది మా ఆవిడ కలిసి. ఓకే అంటే ఐఎమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20. పెళ్ళికి ముందు 6-7 years వీఆర్ ఇన్ టు ద లవ్. దాని తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే ఓవరాల్గా అయింది. చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ పెద్దగా విడిపోయేంత గొడవలు, లేకపోతే అసలు కొట్టుకొని మాట్లాడుకున్నంత గొడవలు అయితే ఎప్పుడు రాలే మాకు అసలు లైఫ్లో. ఎప్పుడు రాలా. నేనే అప్పుడప్పుడు ఆశ్చర్యపోతాడు. అరే జనరల్గా మా ఇద్దరు మెంటాలిటీలు వేరు. మళ్ళీ ఇద్దరం కంప్లీట్ ఆపోజిట్. అలవాట్లు కానీ, థింకింగ్ కానీ, ప్రవర్తించే విధానం కానీ కంప్లీట్ ఆపోజిట్ మా ఇద్దరిది. నా ఫుడ్ హ్యాబిట్స్, నా స్లీపింగ్ హ్యాబిట్స్, నా థింకింగ్ అంతా ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది, అంతా ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. అయినా కూడా ఒక్క గొడవ కాకుండా ఒక 20 సంవత్సరాలు మేము కాపురం చేసినామంటే అర్థం చేసుకోండి. ఏంది ఫస్ట్ రెస్పెక్ట్ అంతే, రైట్. ఇద్దరం డిఫరెంట్ వ్యక్తులం, డిఫరెంట్ ఆలోచన విధానం ఉంటుంది, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, రెస్పెక్ట్. నేను ఎప్పుడు ఆమెను ఎక్కడ నాకు నచ్చినట్టు ఉండమని నేను ఫోర్స్ చేయలేదు, ఆమె ఎప్పుడు నాకు నచ్చినట్టు ఆమె ఫోర్స్ చేయలేదు. ఆ అడ్జస్ట్ మెంటాలిటీ ఉండాలి అని చెప్తున్నాను. నీకు నచ్చినట్టే చేయాలని రూల్ ఏం లేదు. నీకు నచ్చినట్టు చేస్తే ఇక నువ్వు దానికి ఏముంటుంది. పెళ్ళి అంటేనే అడ్జస్ట్మెంట్, సాక్రిఫైస్. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అనేది లేదు. ఎప్పుడైనా కూడా మాట్లాడేటప్పుడు ఏంది అంటే ఇది మనది అని మాట్లాడతాను లేరు. నాది, నా జీతము, నా లైఫు, నా ఎంజాయ్మెంటు, నా టైము, నా ఫ్రెండ్సు, ఇదే మాట్లాడుతున్నారు పెళ్ళైన తర్వాత కూడా. వాళ్ళిద్దరు కూర్చుంటే ఒక ఇంటి కింద కలిసి జీవించాలనుకున్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా, కంపల్సరీ అర్థం చేసుకోవాలా. జనాలు లేక మనుషులు చచ్చిపోతున్నారు, ఉన్న వాళ్ళని వీళ్ళందరూ బయటకు పంపిస్తారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంత మంచిది అంటే, ఎంతమంది జనాలు ఇంట్లో ఉండి, పూర్వకాలంలో అసలు బ్యూటిఫుల్ ఫ్యామిలీస్. అసలు మనకు అసలు నేను ఇప్పుడు అనిపిస్తుంది ఒక ఇంట్లో రకరకాల. అప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉంచుతారు ఇప్పుడు. అప్పుడు ముసలోళ్ళు ఎందుకున్నారు ఇంట్లో? వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తోని ఇంట్లో కూర్చొని కుటుంబాన్ని వాచ్ చేస్తుంటారు. వాళ్ళు అన్నిటిని సెట్ చేస్తుంటారు. కరెక్ట్ బిజినెస్ చేస్తుండా, ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందా, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్. ఆడపిల్ల ఉందనుకో, ఒక ఏజ్లో ఉన్న ఆడపిల్ల ఉందనుకో, ఏమైనా తప్పు చేస్తుందా, ఓకే అబ్జర్వ్, ఆమెకి ఏమైనా హరాస్మెంట్ గురవుతుందా ఇంట్లో. వాళ్ళు ఇంత చిన్న ముఖం ఇట్లా పెట్టుకున్నా కూడా వాళ్ళు గమనించి పిలిచి. ఇప్పుడున్న బిజీలో వాళ్ళ ముఖం కాదు, వీళ్ళు పోయి ఇంట్లో ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు తెలుస్తలేదు. ఇంట్లో ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు తెలుస్తలేదు. పిల్లలతోని మనం ప్రేమగా ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది విషయం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు అన్ని రకాల ఏజ్ వాళ్ళు ఉంటారు, అన్ని ఇంటికి రాగానే ముచ్చట పెడతానికి ఇది ఉంటారు, వాళ్ళు వాచ్ చేస్తుంటారు. తల్లిదండ్రులు అత్తమామలు ఉన్నారు అనుకో, ఇంత వండి పెడతారు. చాలామంది అత్తమామలు వద్దు మేము సపరేట్ ఉంటామంటారు. ఇంట్లో ఒక అత్తమామ ఉంటే వాళ్ళు మంచి ఇంత వండి పెడతారు. నువ్వు జాబ్కు పోయి రావచ్చు, వాళ్ళతో మంచి కోఆర్డినేషన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని నువ్వు బయట అందరితో స్నేహం చేస్తావు. రిలేషన్ ఉన్న అత్త కోడలు స్నేహం చేసుకోరు. ఎవరైనా స్నేహం చేసుకున్నారు అంటే దానంతా చెప్తున్నా. అత్త కోడలు అనేది ఆకాశం నెల లాంటిది. ఎక్కడ కూర్చున్నావు అనుకో ఎక్కడో కలిసినట్టు ఉంటుంది. అది అర్థమైంది అవి కానీ ఎప్పుడు గలవు. ఇవి ఉంటాయి. ఏముంటుంది అంటే ఇప్పుడు నేను చెప్తా ఏంది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం ఏంది అంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది, కొడుకుని పెంచుతుంది. ఓ 20 సంవత్సరాలు అపురూపంగా పెంచుతారు.
పెంచిన తర్వాత కొత్త అమ్మాయి వచ్చినప్పుడు కొద్దిగా ఈర్ష్య ఉంటుంది తల్లికి. నేను పెంచినా కదా, నా కొడుకు కదా, నా చేతుల నుంచి వెళ్ళిపోతాడేమో, జర కొంగు పట్టుకొని తిరుగుతాడో ఈర్ష్య ఉంటుంది. అది దట్ ఈస్ ద కామన్ థింగ్ అది. ఓకే, ఆ భార్యకే ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన కదా, నేను పెళ్ళాన్ని కదా, తల్లి మాట. ఇది బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరు? హస్బెండ్ బ్యాలెన్స్ చేయాలి. నువ్వు గనక బ్యాలెన్స్ చేయగలిగితే భార్యని తల్లిని బ్యాలెన్స్ చేయగలిగినావు అంటే నీది కింగిగా. అంతే. వీడేం చేస్తాడు? బ్యాలెన్స్ చేయకుండా ఐదో తల్లి సైడ్ అని ఉంటాడు, నర్పెన సైడ్ అని ఉంటాడు. కథం అయిపోయి అక్కడ దాటి సమస్య. అప్పుడు విడాకులు వస్తాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రోజు అట్లా ఇట్లా ఉంటారు ఇంకా. కాబట్టి జనరల్గా విడాకులలో నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కంట్రోల్ చేయాల్సింది మగవాళ్ళే. అన్ని కంట్రోల్ చేసుకోవాలా, బాధ్యతగా ఉండాలా, అందరినీ కొద్దిగా అజమాయిషి పెట్టగల, బ్యాలెన్స్ చేయగలగాలి అని చెప్తాను నేను ఎప్పుడు ఉన్నా కూడా. ఫైనాన్స్ అయినా కానీ, రిలేషన్షిప్స్ అయినా కానీ చెప్పగలగాలి, బ్యాలెన్స్ చేయగల అని చెప్తాం. వీరికి నచ్చినట్టే చేయమని, లేకపోతే ఆమెకు నచ్చినట్టే చేయమంటే మీరు ఇద్దరికి నచ్చినట్టు చేసుకోవడానికి పెళ్ళి ఎందుకు ఇంకా? అవును, ఆ ఫ్యామిలీ ఇండివిజువల్ ఉండక. సో ట్రూ, సో ట్రూ. మళ్ళీ మధ్యలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినాయి మీకు. అసలు నేను అంటే నేను నా కళ్ళతో చూస్తున్నా కదా, కొత్త బ్యాచ్లు ఏమున్నాయి, పెళ్లి చేసుకోమని తిరుగుతున్నారు చాలా మంది. లివింగ్ ఇన్ రిలేషన్ అది కూడా వేరు. పోరి ఇప్పుడు వాళ్ళకు అసలు పెళ్ళి వద్దని తిరుగుతున్నారు చాలా మంది యూత్. ఓకే, పెళ్ళి వద్దని ఇప్పుడు ఎంగులు ఉన్నప్పుడు తిరుగుతారు. అయ్యా కొద్దిగా ముసలితనానికి వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు పెళ్లి విలువ. అప్పుడు చేసుకోవడానికి ఎవరు దొరకరు. అప్పుడు చేసుకోవడానికి ఎవరు దొరకరు. అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎంగులు ఉన్నప్పుడు చేసుకోవాల్సిన పెళ్ళిని వద్దని చెప్పి తిరుగుతున్నావు చాలా మంది. తర్వాత ఏమవుతుంది, వానికి ఒక 50కి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అబ్బా జీవితంలో ఏం కోల్పోయినా, అసలు జీవితం మొత్తం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఇప్పుడున్న యూత్లో నేను చూస్తున్నా కదా. నాకు తెలిసిన సర్కిల్లోనే ఒక 100 మంది పెళ్లి చేసుకోకుండా, ఏవో 35 years. వాళ్ళని ఎప్పుడన్నా రే చేసుకుని రా పెళ్ళి అంటే, పెళ్ళి లేదు కదా, తాకైనా నచ్చినట్టు తింటున్నాం, నచ్చినట్టు పోతున్నాం అని. నచ్చినట్టు గడిపితే జీవితం కాదు కదా. సమాజంలో ఉన్న రూల్స్ అనేది పాటించాల. సమాజం అనేది కొత్తగా ఇప్పుడు పెళ్ళి అనేది మనిషి పుట్టుకలో 3 ఉంటాయి: పుట్టుక, చావు, పెళ్ళి. ఈ 3. ఈ భూప్రపంచం మొత్తం ఎక్కడ వేసుకున్నా కూడా కుటుంబం బతకడాలంటే ఎవడు పుట్టి సావాలన్నా కూడా పెళ్ళే కావాలా. పెళ్ళి లేకపోతే ఇంత వ్యవస్థ వృద్ధి అయితే కడిందుతుంది, ఇంత డెవలప్మెంట్ ఏడవుతుంది. పోరగాళ్ళు పుట్టకపోతే ఎవరి కాడ తిరుగుతుంటే ఏడవుతుంది. ఇప్పుడున్న యువత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవరి దగ్గర, అమ్మాయి దగ్గరైనా, అమ్మాయి దగ్గరైనా సరే, అబ్బాయి దగ్గర దమ్ము లేదు అని చెప్తాను నేను. దమ్ము లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే దమ్ము లేదు. ఎవరైనా నోరు తెస్తే నా రైట్. ఫస్ట్ నువ్వు రైట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నువ్వు బాధ్యత గురించి మాట్లాడాలని చెప్తాను ఎవరికైనా సరే. అది నువ్వు ఎక్కడన్నా నోరు తెరిచి నా రైట్ ఇది అంటే ఫస్ట్ నీ బాధ్యత రాయి, ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీస్ రాయి. అది ఫుల్ఫిల్ అయినాయి అంటే అప్పుడు రైట్ గురించి మాట్లాడమని అడుగుతాను. ఏమైనా పారిపోవాలి అంటే, పారిపోవడం అంటే ఇదే బాధ్యతల నుంచి పారిపోవాలి. ఇష్టం ఉన్నప్పుడు గడపాలా, ఇష్టం ఉన్నప్పుడు గడపాలా, తేడా వచ్చినప్పుడు రైట్స్ మాట్లాడాలి. పెళ్ళి ఒక బాధ్యత నేర్పుతుంది, పెళ్ళి నీకు ఒక వ్యవహారం నేర్పుతుంది, ఎదగటం నేర్పుతుంది. పిల్లలు ఉంటే వాళ్ళతో అటాచ్మెంట్ అవుతాము, వాళ్ళ కోసం ఉరుకుతాము. కొన్ని వందల తల్లిదండ్రులు పిల్లల కోసం వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేస్తారు. త్యాగాన్ని నేర్పుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేనున్నా అనుకో, నాకు నా జీవితంలో నాకు రేంజ్ రోవర్ కొనుక్కోవాలని కళ అన్నది. నా స్టేటస్కి రేంజ్ రోవర్ నాకు 1 నిమిషం పని. మొత్తం ఫుల్ ఒక 2 కోట్లు ఇట్లా క్యాష్ పెట్టి గంట సేవలో వేసుకుంటాను రేంజ్ రోవర్ నేను. అంత డబ్బున్నా కూడా 2 కోట్ల రే మా పెద్దోని పేరు మీద వేస్తే రేపు వాడికి పనికి వస్తుందేమో, రేపు జీవితం ఎట్లుంటుందో తెలియదు కదా అని నేను 2 సంవత్సరాలు చాలా ఆలోచిస్తున్నా. ప్లానింగ్ ఓకే, 2 సంవత్సరాలు ఆలోచిస్తున్నాను. అరే 2 కోట్లు పెట్టి కారు కొంటే రేపు పొద్దున ఉన్న తేడా వస్తే మళ్ళీ ఆ కారు ఏం చేసుకుంటాం? అన్నిగా ఏ కార్లు కదా వాడిని రోజు మీకు తెలవని ఏంటంటే ప్రపంచానికి నెలకు ఒకసారి రేంజ్ రోవర్ షోరూమ్ పెట్టి ఫీల్ అవుతారు. చూస్తున్నాను ఆ త్యాగం వేరే పిల్లగాని చూస్తే అనిపిస్తుంది. అరే రేపు చదువుకుంటాడు కదా, రేపు ఏమన్నా ఇంకేమన్నా హయ్యర్ స్టడీస్కి వెళ్తాడేమో, లేకపోతే ఎక్కడ బిజినెస్ పెట్టుకుంటాడేమో. అప్పుడు ఒకళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు బ్యాంకులో లోన్లు అప్పులు ఎందుకు నేర్పాలి మనం, సరే వానికి ఏమైనా పనికి వస్తే వాళ్ళే అని చెప్పేసి నేను త్యాగం చేసుకొని తిరుగుతున్నాను. నాకు అదే పెద్ద త్యాగం అది వాస్తవానికి. ఉన్నా కూడా త్యాగం నాకు అది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం విడాకుల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ బోల్డ్ అని ఎమోషన్స్ని, సోషల్ యాంగిల్స్ని కూడా చాలా టచ్ చేసాం. ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. కంపల్సరీ మీరు అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఎంగేజ్లో పెళ్లి చేసుకోండి. ఫస్ట్ కెరియర్ సెటిల్ కావాలన్నో, కెరియర్ ఎవరిది కూడా చక్కగా ఉండదు. వీళ్ళకి అందరికి అర్థం కానీ ఏందో ప్రపంచాన్ని చదివినట్టు మాట్లాడతారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న కెరియర్ పెళ్ళైన తర్వాత మార్చుకున్న లేరా? ట్రూ ట్రూ. పక్కన జాబ్ చేసేటోడు బంద్ చేసి బిజినెస్ చేయడా, బిజినెస్ చేసేటోడు జాబ్ చేయడా, ఈ లేనోడు క్రియేటివిటీ ఫీల్డ్లోకి పోయి సినిమా డైరెక్టరో లేకపోతే ఎక్సో వైయో జెడ్డో వానికి ఓ సంగీతం నేర్చుకోను పాటలు పాడడం ఉండలేడా? ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఒక్కొక్క తీరుగా మారుతారు. ఓకే, ఇప్పుడు నేనున్నా నాకు అడ్వకేట్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక, కానీ ఇంకేలో చదవలేదు. ఎందుకు? నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే. అడ్వకేట్ ఫీల్డ్లో పైసలు రావు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే చదవలేము ఎందుకని చెప్పేసి ఫస్ట్ ఐటీ ఎంప్లాయ్ కింద అయ్యి కొన్ని ఒక 5-6 సంవత్సరాలు పనిచేసి సేవింగ్ అయిన తర్వాత రైట్ నా కుటుంబానికి ఓకే అన్న తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ టు లా ఫీల్డ్. మళ్ళీ అప్పుడు కొత్త కాలేజీకి వెళ్ళి చదువుకొని మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసుకున్నా. వీళ్ళు ఏమైనా కెరీర్ అన్నది ఒకటి పెట్టుకుంటారు. ఏందో ఆ కెరీర్ ఏందో నాకు అప్పుడప్పుడు నవ్వొస్తుంది తెలుసా. కెరీర్ అన్నప్పుడల్లా ప్రపంచంలో దేనికి రూల్స్ ఉండవు. మనం క్రియేట్ చేసుకుని మనం ఫ్రేమ్ చేసుకుంటాం అంతే. అవసరాన్ని బట్టి మారిపోతుంటాం. ఆ పక్కన బిజినెస్ చేస్తాము. పెళ్ళి చేసేటప్పుడు కొత్త నాకు బిజినెస్ ఉంటుంది అనుకుందాం. పెళ్ళి అయిన తర్వాత ఏదైనా కారణం వల్ల లాస్ అవుతుంది. అప్పుడు లాస్ అయినాం కదా అని చెప్పేసి భార్య భర్త వదిలిపెట్టిపోరు కదా. ఉన్నదాన్ని ఎట్లా సెట్ చేయాలని ఆలోచిస్తారు. అవును లాస్ అయినాము, మళ్ళీ ఎట్లా బతుకుదాము, కొత్త బిజినెస్ పెట్టుకుందామా, అంతే కదా. 2 అయితే ప్రస్తుతం ఉన్న యువతకి ఖచ్చితంగా 2 చెప్పేది ఏంది, 3 చెప్తా, 2 కూడా కాదు. ఫస్ట్ ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. ఏజ్లో కరెక్ట్ ఏజ్లో ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. కరెక్ట్ ఏజ్లో చేసుకోండి. మళ్ళీ పెళ్లి చేసుకునే ముందు కంపల్సరీ చట్టాలుగా అవగాహన తెచ్చుకోండి. విల్ కంటిన్యూ. మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ మనం ఎక్స్టెన్సివ్గా దీని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు